హలో వివర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వచ్చేద్దాము. ప్రతి గురువారము చాలా సులువుగా బాబా అనుగ్రహాన్ని పొందడానికి బాబా పూజను సులువుగా ఎలా చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా నేను ప్రతి గురువారము దేవుని పాత్రలన్నీ తోముకుంటానండి. ఇవి దేవుని గదిలో పెట్టే కలశము, వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని పువ్వులు పెట్టుకునే పాత్ర, దీపారాధన కుందులు, పంచపాత్ర అన్నీ గురువారం నాడే తోముకొని మంచిగా తుడుచుకున్న తర్వాత వాటికి వాటర్ పట్టుకుంటాను. ఇప్పుడు గంధం తీసుకొని గంధంలో రోజ్ వాటర్ని మిక్స్ చేసి గంధాన్ని కలుపుకుంటాము. బాబాని మనము సాధువుగాను యోగిగాను భావించి మన ఇంటికి ఆహ్వానించి శ్రద్ధగా పూజను చేసుకునే ఆలోచనతో పూజను స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా మా ఇంట్లో చిన్న బాబా విగ్రహం ఉంది. ఈ బాబాగారి తలపాగాని షిరిడీలో కొన్నాము. ఇప్పుడు బాబాని చిన్న బౌల్లో పెట్టుకొని వాటర్తో క్లీన్గా శుభ్రం చేసుకుందాము, పసుపు కుంకుమ పోయేలాగా. ఇలా బాబానే మన ఇంటికి విచ్చేసినట్లుగా మనము ఇంటికి అతిథులు వస్తే ఏ విధంగా సత్కరించుకుంటామో ఆ విధంగా మనము మనసులో ధ్యానం చేసుకుంటూ బాబాని శుభ్రం చేసుకోవాలి. మనము తీసుకునే వాటర్ కూడా ఫ్రెష్గా అయి ఉండాలండి. మనం వాడే వాటర్ కాకుండా మంచి వాటర్ తీసుకొని దేవుడి కోసం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పట్టు పెట్టుకోవాలి. వాటర్ని గంగాజలంగా భావించి ఆ స్వామిని మన ఇంటికి విచ్చేసినట్లుగా భావించి అన్నీ మనము ఆద్యపాద్యాదులు సమర్పించేలాగా మనసులో అనుకుంటూ బాబా నామస్మరణతో ఇలా వాటర్తో అభిషేకం చేసుకొని క్లీన్ చేసుకోవాలి. బాబా కోసము తుడుచుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి ఒక వైట్ క్లాత్ని కానీ ఏదైనా మంచి శుభ్రమైన బట్టని దేవుడి గదిలో పెట్టుకోవాలి. మనము ఏ విగ్రహాలైనా తుడవడానికి కానీ దేవుని పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ క్లాత్స్ని పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. బాబాని ఇట్లా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటర్ని ఏదైనా మొక్కలకి మనం పోసుకోవాలి, ఎక్కడ పడేయకుండా వాటర్ని. ఇప్పుడు బాబాకి మనము గంధం బొట్లు పెట్టుకుందాము. బాబా తన జీవితం మొత్తం మీద మనుషులకి ఒక గురుదేవునిగా ఏం చెప్పదలుచుకున్నాడు అంటే శ్రద్ధగా సబూరిగా ఉండాలి అని చెప్పి. అంటే శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్గా ఏ పని చేసినా ఇష్టంగా శ్రద్ధగా ఆ పని మీద ధ్యాసను పెట్టి చేయాలి అని చెప్పి. అలానే ప్రతి ఒక్క పూజ కూడా బాబాగారి పూజ కానీ, శివ పూజ కానీ, అమ్మవారి పూజలు కానీ ఏ పూజ చేసుకునేటట్లయినా మనము ఎన్ని పూలతో అలంకరించాము, ఎంత కాస్ట్ పెట్టి మనం పూజ చేసాము, ఎంత అందరినీ పిలిచాము, అలా కాకుండా దేవునిని మనము మనసులో ఎంతవరకు ధ్యానం చేసుకున్నాము, దేవుణ్ణి మన కళ్ళ ఎదుట ప్రసన్నం చేసుకునేంత పూజను చేసుకున్నామా లేదా అంత ధ్యాసతో మనం చేసుకోవాలి. మా ఇంట్లో బాబాగారికి ఒక పీట ఉంటుందండి, చిన్న పీట. దాని మీద నేను తమలపాకులతో 3 తమలపాకులని పేర్చుకున్నాను. మా ఇంట్లో తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఇట్లా తమలపాకులకు కూడా గంధం బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ప్రతిదానికి గంధం బొట్లు ఎందుకు పెడతామంటే మనము ఏ పని చేసినా కూడా ఒక శ్రద్ధ అన్నమాట. ఆ పని మీద మన ధ్యాస అనేది లగ్నం అవ్వడానికి, వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న పనులు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మంచి పాజిటివ్ వైబ్స్ కోసం చేసుకోవాలి. ఇప్పుడు బాబాని ఇలా తమలపాకుల మీద కూర్చోపెట్టుకుంటున్నాను. అలా బాబానే వచ్చి బాబా మా ఇంట్లో ఇలా ఆసీనులు కావయ్యా అని చెప్పి ధ్యానం చేసుకుంటూ మనకి మంత్రాలు ఏమి రాకపోయినా కూడా, దేవుని మంత్రాలు కానీ ఏదైనా రాకపోయినా కూడా మనం అలా భావించుకోవాలి.
దేవుడు వచ్చి మన ఇంట్లో కూర్చొని మన పూజని స్వీకరిస్తున్నట్లు భావించుకోవాలన్నమాట. ఇప్పుడు బాబాను అలంకరించుకుందాము. సన్నజాజి పూలు చెట్లు ఉందండి మా ఇంట్లో. పూలని మాల కట్టుకున్నాను. అలా ప్రతి గురువారం మాత్రం తప్పకుండా పూలతో అలంకరించుకుంటాను. ఈ సన్నజాజి పూలతో, మందారాలతో అలంకరించుకుంటున్నాను. ఇట్లా అలంకరించుకునేటప్పుడు కూడా దేవుని మంత్రాలను చదువుకుంటూ, బాబా గారి మహిమలను గుర్తు చేసుకుంటూ, ఎలాంటి ఆలోచనలు రాకుండా శ్రద్ధగా చేసుకోవాలి. నేను 5 వారాల వ్రతాన్ని చేసుకున్నాను. బాబా వ్రతాన్ని ముడుపు కట్టుకున్నాను. ముడుపులు చెల్లించుకోవడానికి షిరిడీ వెళ్ళాలి కదా అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నామండి. అప్పుడు ఎందుకో కుదరక క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగా 2-3 టైమ్స్ చేసుకున్నామండి. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు బాబా భక్తులు చాలామంది. అంతకుముందు నాకు బాబా గురించి సరిగ్గా తెలియనప్పుడు చెప్తూ ఉంటారనమాట. బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడే దర్శనం ఇస్తాడు అని చెప్పి. ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా చాలామందికి కుదరదు. ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి అని చెప్పి అలానే అనుకుంటా. మాకు మాత్రం 2-3 టైమ్స్ టికెట్స్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. కానీ సడన్గా అనుకోకుండా బుక్ చేసుకున్నాము, వెళ్ళాము, బాబాని దర్శనం చేసుకున్నాము, వచ్చామండి. అది మాత్రం 2 డేస్లో జరిగిపోయింది. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము అనేది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే వెళ్ళాము. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము దర్శనానికి 11:30, 11:45కి అలా వెళ్ళామండి. అంటే 11 దగ్గర నుంచే దర్శనానికి వెళ్ళిన భక్తులని ఒక హాల్లో కూర్చోబెడతారు. ఎందుకంటే 11:30 దగ్గర నుంచి ఏర్పాట్లు చేసుకుంటారు మధ్యాహ్న హారతి కోసం బాబా గారికి. అప్పుడు మేము ఆ హాల్లో కూర్చున్నప్పుడు ఇంకా లైవ్లో చూసినట్లే ఉంది. పక్కనే ఉన్నాడు కదా, పక్కనే గర్భాలయం ఉంది. మేము వెనక వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడ వెయిటింగ్ హాల్స్లో ప్రొజెక్టర్స్ పెడతారు కదా, అక్కడ బాబా గారి లైవ్ హారతిని పెట్టారు. అందరూ హారతిని పాడుతూ బాబా గారి దర్శనాన్ని చేసుకున్నారు. తర్వాత దర్శనానికి వదిలారండి. భక్తులు జారిపోకుండా ఉండడానికి, నిలువు ఒత్తుల్లాగా ఉండడానికి కోసం నేను ఇవి మీషోలో బుక్ చేసుకున్నానండి. చాలా యూస్ఫుల్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇట్లా ఒత్తులను తడుపుకొని ఏకహారతిని వెలిగించుకొని ఏకహారతితో దీపాలు వెలిగించుకుందాము. ఇక బాబా గారి మహిమలైతే చెప్పడానికి చాలానే ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫేస్ చేసే ఉంటారు బాబా గారి భక్తులు అయి ఉంటే. బాబా పూజలో ప్రధానంగా కావాల్సినది అగరబత్తీలండి. అగరబత్తీల ధూపము మనం పూజ అయిన వరకు వెలుగుతూ ఉండాలి. అంటే అగరబత్తీల సువాసన అంటే బాబా గారికి చాలా ఇష్టమట. అంటే దీంట్లో కూడా మనకి ఆ అగరబత్తీల వాసనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆ పరిగణనలో ఉండవు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఇలా మనము పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గంటను కొట్టుకోవాలి. గంటను కొట్టుకున్నప్పుడు కూడా ఏమన్నా దుష్టశక్తులు ఉంటే, నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఇలా మనము ధూపం వేసుకునేటప్పుడు కూడా గంటను కొట్టుకొని బాబా పూజ అయ్యేంత వరకు ధూపం వెలిగేలాగా చూసుకోవాలండి. మనకి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. పూజ మీద ధ్యాస కలుగుతుంది ఆ సువాసనలకి, పరిమళాలకి. ఇప్పుడు ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుందాము. ఇలా మనకి బాబాగారి పూజ అయ్యేంత వరకు ధూప దీపాలతో బాబాని ఆరాధించుకోవాలి. చాలామందికి గురుబలం అనేది ఉండదు. గురుబలం లేకపోవడం వల్ల ఎన్నో మనం అనుకున్న పనులు జరగకపోవటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికోసం ఖచ్చితంగా బాబా గారిని ధ్యానం చేసుకొని పూజించుకోవాలి. ముందుగా నేను బాబా పూజలో బాబా అష్టోత్తరాలు చదువుకుంటానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః అంటూ అన్ని అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటాను. ఈ అష్టోత్తరాలు చదివినంతసేపు మనము ఆ అష్టోత్తరంలో ఉన్న మీనింగ్స్తో పాటు ఊహించుకుంటూ ధ్యానం చేసుకోవాలి. బాబాని కళ్ళ ముందే మన ఎదురు కూర్చున్నట్లుగా, మన పూజను వింటున్నట్లుగా, స్వీకరిస్తున్నట్లుగా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు బాబా అనుకుంటూ ధ్యానం చేసుకోవాలి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత నేను బాబాకి
నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నాను. నైవేద్యంగా అందరూ కిచిడీ కానీ ఏదైనా పలహారం చేస్తూ ఉంటారు. మీకు తోచిన ప్రసాదాన్ని పెట్టుకోవచ్చండి. నేను నాకు అవైలబుల్‌గా ఉన్న ఫలాలు కానీ, కిచిడీ కానీ చేస్తూ ఉంటాను వారానికి ఒకటి. మ్యాక్సిమం నేను ఫ్రూట్సే పెడతానండి దేవునికి నైవేద్యంగా. నీళ్ళతో ఇలాగా ఉద్యాపన చేసుకొని నైవేద్యం సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత బాబాగారు వచ్చి నైవేద్యాన్ని స్వీకరించినట్లుగా, ఆ నైవేద్యం మనకు ప్రసాదమైనట్లుగా భావించుకొని ఇప్పుడు మంగళహారతి ఇచ్చుకోవాలి. షిరిడి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. ఈ విధంగా మనం మంగళహారతి పాడుకుంటూ మామకాభీష్టదాయ మహితమంగళం అంటే మన అభీష్టాలను నెరవేర్చే తండ్రి అని చెప్పి అతనికి మంగళహారతులు ఇచ్చుకుంటూ ఉండాలి. శ్రద్ధ సబూరి అన్నాను కదండి. సబూరి అంటే సహనం. మనము బాబాగారి పూజ చేస్తే మనకి ఇవి జరిగిపోతాయి, అవి జరిగిపోతాయి, అలా కాకుండా మనము సహనంతో ఉండాలి. మనం అనుకున్న కార్యాన్ని చేయడానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో మనకు బాబా అన్నీ ఇస్తాడు అనుకుంటూ సహనంతో ఉండి శ్రద్ధగా బాబాగారి పూజను చేసుకోవాలండి. నేను ఇంట్లో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకుంటానండి. ఆదిత్య హృదయంతో పాటు ఇలా గురువారం వస్తే బాబా పూజ కూడా చేసుకుంటాను. ఈ విధంగా ఎటువంటి హడావుడి లేకుండా నిదానంగా, శ్రద్ధగా, ఇష్టంగా బాబాగారి పూజను చేసుకొని ఆ బాబా ఆశీస్సులని, బాబాగారి గురుబలాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.